హాయ్ అండి అందరూ బాగున్నారా అండి? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ థాట్స్. నేను మీ రమ్య. మరో కొత్త వ్లాగ్తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజుది. ఓకే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంట్లో పనంతా కంప్లీట్ అయ్యాక మేమైతే టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి నేనైతే రెడీ అవుతున్నానండి. రెడీ అయ్యే వీడియో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? మేమైతే ఒక కాడికి వెళ్తున్నామండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. టైం వచ్చేసి 9:30 అవుతుందండి. మేము రెడీ అయ్యి బయలుదేరే సమయానికి 10 అయింది. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు బయట కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. మేము జూరాల డ్యామ్కి అయితే వెళ్తున్నామండి. మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు. వారం కింద వచ్చిన వర్షాలకి జూరాల డ్యాంలో వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయండి. చూడడానికి చాలా బాగుందని అందరూ అంటున్నారు, అందుకే వెళ్తున్నాము. మేము ఉండేది దగ్గరే, కానీ జూరాల డ్యామ్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం. ఓకే అండి, మేమైతే బయలుదేరుతున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చాలా దూరం నుంచి కూడా వస్తారు జూరాల డ్యామ్ చూడడానికి. అన్ని గేట్లు ఎత్తారండి. మేము వెళ్ళిన రోజు అయితే చాలా బాగుంది చూడడానికి. మేము వెళ్ళే దారిలో సరదాగా కొంచెం సేపు వీడియో అయితే తీసాను, మీకు కూడా చూపిస్తామని. దగ్గరికి అయితే వచ్చేసాము జూరాల డ్యామ్కి. కనపడుతుంది చూడండి, అదే అండి జూరాల ప్రాజెక్టేనండి అది కనపడేది. వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయి. మొన్న వర్షాలకైతే పైనుంచి వాటర్ వస్తున్నాయి, దానివల్ల గేట్లు అన్నీ ఎత్తారు. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వాటర్ సౌండ్ చూసారా ఎంత పెద్దగా వస్తుందో, మీకు కూడా వినిపిద్దామని నేనైతే రియల్ సౌండే ఉంచాను అక్కడ. ఈ డ్యామ్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చేపల ఫ్రై అయితే చేస్తారండి. ఇక్కడ ఫేమస్ చాలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అయితే శ్రావణ మాసం కదండి, ఇంకా 4-5 రోజులే ఉంది. దానివల్ల జనాలు కూడా ఎక్కువ ఇక్కడ చేపలు ఇక్కడ ఫ్రై చేయించుకొని పులుసు పెట్టించుకొని తింటారండి. చాలా బాగుంటుందంట. చూసారు కదండి, మన కళ్ళ ముందే ఫ్రెష్ చేపలు, బతికున్న చేపలేనండి. ఫ్రెష్ చేపలను అయితే మన ముందు కట్ చేసి ఇస్తారు, వాళ్ళు శుభ్రం చేసి ఇస్తారు మనకు. ఈ డ్యామ్ కి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటదండి దీని గురించి. మేమైతే చేపలు అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మాకైతే చేపలు జోకుతున్నారు చూడండి ఒకసారి. మేమైతే 5 kgs తీసుకున్నామండి. అందులో ఒక 2 kgs దాకా ఫ్రై చేయించుకున్నాము, ఒక 2 kgs అయితే పులుసు అయితే పెట్టించుకున్నాము. చేపలను అయితే కట్ చేసి శుభ్రం చేసి ఇచ్చినాకైతే మనమైతే అక్కడైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చాలా మంది పాకలు అయితే వేసుకొని అక్కడైతే ఈ విధంగా ఫ్రై అయితే చేసి మనకి ఇస్తున్నారండి. పులుసు అంటే పులుసు పెట్టిస్తారు, ఫ్రై అంటే ఫ్రై చేసిస్తున్నారండి. మన వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇట్లా జూరాల డ్యామ్కి వెళ్ళి ఈ విధంగా చేపల ఫ్రై చేయించుకొని తిన్నారా అండి? నాకైతే కామెంట్లో చెప్పండి. మనం ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేసిందండి. చేపల పులుసు అయినా చేపల ఫ్రై కూడా కొంచెం వెరైటీగా చేశారు వాళ్ళు. టేస్ట్ కూడా కొంచెం వేరేలా ఉంది, మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే లేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ మన చేపల వేపుడు, చేపల పులుసు అయితే రెడీ అయింది. మేమైతే ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ బాక్స్ అయితే తెచ్చుకున్నాము, అన్నం వండుకొని వచ్చాము. అన్నం అయితే ఇక్కడ తినేసామండి. నెక్స్ట్ అయితే తినేసి ఒక 5 minutes అలా ఉండి మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకైతే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.